అందరికీ నమస్కారం అండి. నేను కేజీబీవీ ఎస్టీఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నా పేరు రత్నమాలినీదేవి. మేము కేజీబీవీస్ అనేవి ఎస్టీయూ ఏపీకి అనుబంధ సంస్థగా మేము వర్క్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ ప్రభంజనం దగ్గరకు మేమందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది. మా సమస్యలన్నీ కూడా ఎస్టీయూ లీడర్స్కి అండ్ ఏపీ ఎన్జిఓస్ లీడర్స్కి మేము తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మా సమస్యలైనటువంటి కేజీబీవీస్లో 352 కేజీబీవీల్లో వర్క్ చేసినటువంటి మహిళా ఉపాధ్యాయుల సమస్యలైనటువంటి రెగ్యులైజేషన్ అండ్ ఎంటీఎస్ టాపిక్ల గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాము. మాకు ఎన్నో జీవోస్ ఇచ్చారండి. జీవో నెంబర్ 12, జీవో నెంబర్ 24, జీవో నెంబర్ 40 అండ్ జీవో నెంబర్ 5 అని ఇచ్చారు. ఇవి గత ప్రభుత్వం నుంచి ఇవి రన్ అవుతా ఉన్నాయి. 2019 నుంచి ఈ టాపిక్ నడుస్తూనే ఉంది. కోర్టులు కూడా వీళ్ళకి ఎంటీఎస్ ఇంప్లిమెంట్ చేయండి అని ఇచ్చినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఎవరు కూడా కేజీబీవీలకు సంబంధించినటువంటి ఏ విషయాన్ని పట్టించుకోవట్లేదు. మాకు రావాల్సినటువంటి ఎంటీఎస్ బకాయిలు కానీ ఏవి ఇంతవరకు మాకు అందలేదండి. మేము ఈ టెలివిజన్ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే, మాకు ఎంటీఎస్ ఇంప్లిమెంట్ చేస్తూ మా యొక్క సేవలను గుర్తించి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయవలసిందిగా కోరుచున్నామండి. మాకు రావాల్సినటువంటి బకాయిలు ఎంటీఎస్ కు సంబంధించి గత ఎరియర్స్ రావాల్సి ఉన్నాయండి. అవన్నీ కూడా వాటితో కలిపి మాకు ఎంటీఎస్ ఇస్తూ రెగ్యులర్ చేయవలసిందిగా కోరుచున్నాము. కేజీబీవీల గురించి మీ అందరికీ తెలిసిందే, ఎంతో కష్టపడి రిజల్ట్స్ సాధిస్తూ ఉన్నారండి. ఆడపిల్లలు గర్ల్ చైల్డ్ కు సంబంధించి మంచి విద్యను అందిస్తున్నాము. 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ స్కూల్స్ రన్ అవుతా ఉన్నాయి. అదర్ స్టేట్ లో అయితే 8th క్లాస్ వరకే రన్ అవుతుందండి. కానీ మన ఏపీలో బాలికా విద్యను ప్రోత్సహించడానికి ఇంటర్మీడియట్ వరకు గ్రేడ్ అయ్యి స్కూల్స్ మంచిగా నడుస్తూ మంచి ఫలితాలను కేజీబీవీ సాధిస్తూ ఉన్నాయండి. 100% రిజల్ట్ అయితే కేజీబీవీ సాధిస్తూ మన స్టేట్ లోనే ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్ లో నిలుస్తూ ఉన్నాయండి. ఇలాంటి కేజీబీవీల పనిచేస్తున్నటువంటి టీచర్ల యొక్క పనితీరుని మీరు గుర్తించి మాకు ఎంటీఎస్ ఇస్తూ మరియు మా పోస్టులని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పాలనలోకి వచ్చిన మొదటి రోజే కేజీబీవీల్లో వర్క్ చేస్తున్నటువంటి 5,000 మంది ప్రిన్సిపల్స్, టీచర్స్, పీజీటీస్ అండ్ పీఈటీస్ని అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ ఎన్నికల హామీలుగానే నిలిచిపోతా ఉన్నాయి తప్ప మా యొక్క భవిష్యత్తు మారకుండా ఉంది. ఇంతవరకు మాకు ఎంటీఎస్ ఇవ్వలేదు. ఎంటీఎస్ కావలసినటువంటి బకాయిలను కూడా ఏమి ఇవ్వలేదు. వీటన్నిటి మీద శ్రద్ధ మమ్మల్ని గుర్తించి మాకు రావాల్సినటువంటి ఎంటీఎస్ని వెంటనే అమలుపరచవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ.